హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఫిజిక్స్ థర్డ్ లెసన్ పరమాణువులు మరియు అణువులు అనే టాపిక్ కోసం మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, మన కంటికి కనపడని పదార్థ రూపం గురించి ఎల్లప్పుడూ ఆశ్చర్యపడే తత్వవేత్తలు ఎవరెవరు అంటే భారతీయ తత్వవేత్తలు, గ్రీకు తత్వవేత్తలు మన కంటికి కనపడని పదార్థ రూపం గురించి ఎల్లప్పుడూ ఆశ్చర్యపడుతూ ఉండేవాళ్ళు. అయితే ఇండియాలో పదార్థం అనేది ఒక పదార్థం తీసుకుంటే దాని యొక్క విభజన గురించి సమాలోచన గావించబడిన సంవత్సరం ఎప్పుడు అంటే క్రీస్తుకు పూర్వం 500 సంవత్సరాలకి క్రీస్తుకు పూర్వం 500 సంవత్సరంలోనే ఇండియాలో పదార్థ విభజన గురించి సమాలోచన అనేది గావించబడింది. అయితే పదార్థం అనేది చిన్న చిన్న భాగాలుగా చేసుకుంటూ పోతే మనకు అత్యంత చిన్నవైన కణాలు పొందుతాయని ప్రతిపాదించిన భారతీయ తత్వవేత్త ఎవరు అంటే కణాదుడు పదార్థాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసుకుంటూ పోతే మనకి అత్యంత చిన్నవైన కణాలు అనేవి పొందుతాయని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే కణాదుడు. ఇతను భారతీయ తత్వవేత్త. అయితే పరమాణు కణాలు అనేవి సంయోగ రూపంలో ఉండి వివిధ పదార్థ రూపాలను ఏర్పరుస్తాయని చెప్పిన భారతీయ తత్వవేత్త ఎవరు అంటే పకుద కాత్యాయన. పదార్థాలు అనేవి సంయోగ రూపంలో పదార్థ కణాలు అనేవి చిన్న చిన్నగా ఉండి అవి ఒక సంయోగ రూపంలో ఉండి పదార్థ రూపాలను ఏర్పరుస్తాయి అని చెప్పింది ఎవరు అంటే పకుద కాత్యాయన అనే భారతీయ తత్వవేత్త చెప్పారు. అయితే కణాలను విభజించుకుంటూ పోతే ఇంకా మాత్రం విభజింపడానికి వీలు లేని కణాలను పొందే దశ అనేది ఒకటి వస్తుంది అని చెప్పిన గ్రీకు తత్వవేత్తలు ఎవరు అంటే డెమోక్రటిస్, లుసిప్పస్. కణాలను విభజించుకుంటూ పోతే విభజింపడానికి వీలు లేని కణాలనే ఒక దశ ఉంటుంది అని చెప్పింది భారతీయ తత్వవేత్త ఎవరు కణాదుడు. కానీ గ్రీకు తత్వవేత్తలు ఎవరు అంటే డెమోక్రటిస్, లూసిప్పస్ వంటి గ్రీకు తత్వవేత్తలు ఏం చెప్పారు అంటే కణాలను విభజించుకుంటూ పోతే ఇంకా మాత్రం విభజింపడానికి వీలు లేని కణాలు పొందే ఒక దశ అనేది వస్తుంది అని చెప్పారు. అయితే విభజింపలేని కణాలను పరమాణువు అని పిలిచిన వ్యక్తి ఎవరు అంటే డెమోక్రటిస్. విభజింపడానికి వీలు లేని కణాలను పరమాణువు అని పిలిచిన వ్యక్తి ఎవరు అంటే డెమోక్రటిస్. ఓకే, విభజింపడానికి వీలు లేని కణాలను పరమాణువు అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే డెమోక్రటిస్. అయితే మూలకాలకు మరియు సంయోగ పదార్థాలకు మధ్య భేదాలను ఏ శతాబ్దం చివరికి శాస్త్రవేత్తలు గుర్తించారు అంటే 18వ శతాబ్దం చివరికి మూలకాలకు సంయోగ పదార్థాలకు మధ్య ఉన్న డిఫరెన్సెస్ అనేవి శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. రెండు ముఖ్యమైన రసాయనిక సంయోగ నియమాలను ప్రతిపాదించడం ద్వారా రసాయనిక శాస్త్రాలకు పునాది వేసిన వ్యక్తి ఎవరు అంటే ఆంటోనీ ఎల్ లేవోయిజర్ రెండు ముఖ్యమైన రసాయనిక సంయోగ నియమాలను రూపొందించడం ద్వారా ఈ రసాయనిక శాస్త్రాలకు పునాది వేయడం జరిగింది. అయితే లేవోయిజర్ రూపొందించిన రసాయనిక సంయోగ నియమాలు ఇవి ఎవరెవరు ప్రతిపాదించారు అంటే రెండు రసాయనిక సంయోగ నియమాలను ప్రతిపాదించిన వ్యక్తులు ఫ్రాస్ట్ ఒకరు, లేవోయిజర్ మరియు ఫ్రాస్ట్ అనే వ్యక్తులు రెండు రకాలైన సంయోగ నియమాలను ప్రతిపాదించారు. ఒకటి ద్రవ్య నిత్యత్వ నియమం, రెండు స్థిరానుపాత నియమం. ద్రవ్య నిత్యత్వ నియమం, స్థిరానుపాత నియమం ఈ రెండు నియమాలను ప్రతిపాదించారు. ద్రవ్య నిత్యత్వ నియమం అంటే ఏంటి? ద్రవ్య నిత్యత్వ నియమం అంటే ఏంటి అంటే ఒక రసాయనిక చర్యలో పదార్థాన్ని సృష్టించలేము మరియు నాశనం చేయలేము. ఒక రసాయనిక చర్య అనేది జరిగితే ఆ పదార్థం అనేది సృష్టించలేము, మరలా నాశనం చేయలేము. ఇటువంటి నియమాన్ని ఏమంటారు అంటే ద్రవ్య నిత్యత్వ నియమం అని అంటారు. స్థిరానుపాత నియమం అంటే చాలా రకాలైన సమ్మేళనాలు ఉంటాయి కదా, ఈ సమ్మేళనాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాలతో కలిసి ఏర్పడునని, ఆ సమ్మేళనాలు ఎక్కడి నుండి వచ్చినా ఎవరు తయారు చేసినా ప్రతి సమ్మేళనంలో మూలకాలు అవే నిష్పత్తిలో ఉంటాయని చెప్పిన శాస్త్రవేత్త లేవోయిజర్. అంటే ఒక సమ్మేళనాన్ని మనం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ని మనం తీసుకుంటే ఆ సమ్మేళనంలో కలపబడే మూలకాలు ఉంటాయి కదా, హైడ్రోజన్, ఆక్సిజన్. ఈ హైడ్రోజన్, ఆక్సిజన్ తీసుకొని వాటర్ని ఎవరు తయారు చేసినా సరే దాన్ని వాటి యొక్క నిష్పత్తి అనేది ఆ మూలకాల నిష్పత్తి అనేది ఒకే విధంగా ఉంటుంది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే లేవోయిజర్. దీన్ని స్థిరానుపాత నియమం అని అంటారు. అంటే ఒకే నిష్పత్తిలో మూలకాలు అనేవి ఒక సమ్మేళనం అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాలతో కలిసి ఏర్పడిన ఆ సమ్మేళనాలు ఎక్కడి నుండి ఎవరు తయారు చేసినా సరే అందులో ఉండే మూలకాలు ఒకే నిష్పత్తిలో అవే నిష్పత్తిలో ఉంటాయి అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే లేవోయిజర్.
ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే హెచ్2ఓని తీసుకుంటే H2O సమ్మేళనంలో H2O2 యొక్క భారాల నిష్పత్తి ఎల్లప్పుడూ 1:8గా ఉంటుంది. 1:8గా ఉండేది ఏంటి? H2O. అయితే ఇందులో 9 గ్రామ్స్ వాటర్ ఉంటే 1 గ్రామ్, అంటే ఈ 9 గ్రామ్స్ వాటర్లో 1 గ్రామ్ హైడ్రోజన్ ఉంటుంది, 8 గ్రాముల O2 అనేది మనకు లభిస్తూ ఉంటుంది. ఈ విధంగా స్థిర భార నిష్పత్తిలో సమ్మేళనాల మిక్సింగ్ అనేది జరుగుతుంది అని చెప్పేది ఏంటంటే స్థిరానుపాత నియమం. ఓకే, NH3 సమ్మేళనాన్ని తీసుకుంటే, అమ్మోనియా సమ్మేళనాన్ని మనం తీసుకున్నట్లయితే N2H2 భారాల నిష్పత్తి అనేది 14:3గా ఉంటుంది. 14:3 అంటే 17 గ్రాముల NH3లో 14 N2 ఉంటుంది, అంటే నైట్రోజన్ ఉంటుంది, హైడ్రోజన్ అనేది 3. ఈ విధంగా 14:3 స్థిర భార నిష్పత్తిలో NH3 సమ్మేళనం అనేది ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్, రసాయనిక పదార్థంలో ఉన్న మూలకాలు ఎల్లప్పుడూ స్థిర భార నిష్పత్తిలో ఉంటాయని పేర్కొన్న వ్యక్తి ఎవరు అంటే ఫ్రాస్ట్. ఒక రసాయనిక పదార్థంలో ఉన్న మూలకాలు ఎల్లప్పుడూ స్థిర భార నిష్పత్తిలో ఉంటాయని పేర్కొన్న వ్యక్తి ఫ్రాస్ట్. ఓకే, ఈ విధంగా రసాయనిక సంయోగ నియమాలను ఇద్దరు ప్రతిపాదించారు. ఒకరు లేవోయిజర్, ఇంకొకరు ఫ్రాస్ట్. ఓకే, పదార్థం యొక్క స్వభావం గురించి ప్రాథమిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటే జాన్ డాల్టన్. పదార్థం యొక్క స్వభావం గురించి ప్రాథమిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? జాన్ డాల్టన్. రసాయనిక సంయోగ నియమాలపై ఆధారపడు సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది డాల్టన్ సిద్ధాంతం. ఓకే, రసాయనిక సంయోగ నియమాలపై ఆధారపడ్డ సిద్ధాంతం ఏది అంటే డాల్టన్ సిద్ధాంతం. ఈ డాల్టన్ సిద్ధాంతం రసాయనిక సంయోగ నియమాలపై ఆధారపడి ఉంటుంది. రసాయనిక సంయోగ నియమాలు 2 రకాలైన రసాయనిక సంయోగ నియమాలు మనం తెలుసుకున్నాం. అయితే ద్రవ్య నిత్యత్వ నియమం, స్థిరానుపాత నియమాలకు వివరణ ఇచ్చిన సిద్ధాంతం ఏది అంటే డాల్టన్ పరమాణు సిద్ధాంతం. డాల్టన్ పరమాణు సిద్ధాంతం అనేది ద్రవ్య నిత్యత్వ నియమానికి, స్థిరానుపాత నియమాలకు ఒక వివరణ అనేది ఇచ్చింది. అయితే డాల్టన్ పరమాణు సిద్ధాంతం సమర్పించిన సంవత్సరం ఎప్పుడు అంటే 1808వ సంవత్సరంలో. 1808వ సంవత్సరంలో డాల్టన్ పరమాణు సిద్ధాంతాన్ని సమర్పించడం జరిగింది, కనుక్కోవడం జరిగింది. 1808వ సంవత్సరంలో. ఓకే, నెక్స్ట్, డాల్టన్ ఎప్పుడు పుట్టారు అంటే 1766 ఇంగ్లాండ్లో పుట్టారు. డాల్టన్ ఇంగ్లాండ్ దేశస్థుడు, 1766వ సంవత్సరంలో పుట్టాడు. ఇతను చేనేత కుటుంబంలో పుట్టాడు. ఓకే, చేనేత కుటుంబంలో పుట్టడం జరిగింది డాల్టన్. అయితే ఈ డాల్టన్ 12 ఇయర్స్కి టీచర్, 12 ఇయర్స్కి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. 19 సంవత్సరాలు, అతనికి 19 ఇయర్స్ వచ్చేసరికి HM అయ్యారు, హెడ్ మాస్టర్ అయ్యారు. అయితే 1793లో మాంచెస్టర్లో కాలేజ్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లెక్చరర్గా వర్క్ చేశారు. ఓకే, డాల్టన్ 1793లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లెక్చరర్గా ఏ కాలేజ్లో వర్క్ చేశారు అంటే మాంచెస్టర్. ఓకే, ఈ విధంగా డాల్టన్ జన్మస్థలం, అతని వృత్తి, వీటి గురించి ఇందులో ఇవ్వడం జరిగింది. అయితే మూలకాలైన, సంయోగ పదార్థాలైన, మిశ్రమాలైన అన్నీ కూడా అత్యంత సూక్ష్మ కణాలుగా పిలువబడే పరమాణువులతో నిర్మించబడతాయని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే జాన్ డాల్టన్. జాన్ డాల్టన్ పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంటే అతను మెయిన్గా ఫోకస్ చేసింది ఏంటి? ఒక పరమాణువుపై ఫోకస్ చేశాడు. మూలకాలైనా కానీ, సంయోగ పదార్థాలైనా కానీ, మిశ్రమాలైనా కానీ అన్నీ కూడా అత్యంత సూక్ష్మ కణాలుగా పిలువబడే పరమాణువులతో నిర్మించబడతాయని చెప్పిన వ్యక్తి ఎవరు? జాన్ డాల్టన్. అయితే డాల్టన్ సిద్ధాంత ప్రతిపాదనలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. జాన్ డాల్టన్ సిద్ధాంత ప్రతిపాదనలు మనకి 6 ప్రతిపాదనలు చేశాడు. ఒకటి, పదార్థం పరమాణువులతో నిర్మితమై ఉంటుంది. రసాయనిక చర్యలో పరమాణువులు అనేవి సృష్టించలేము, నాశనం చేయలేము. రసాయనిక చర్యలో పరమాణువులను సృష్టించలేము, నాశనం చేయలేము. ఒకే మూలకంకు చెందిన పరమాణువుల ద్రవ్యరాశి, రసాయన ధర్మాలు ఒకేలా ఉంటాయి. ఒకే మూలకానికి చెందిన పరమాణువుల యొక్క ద్రవ్యరాశి, రసాయనిక ధర్మాలు సేమ్ ఒకేలాగా ఉంటాయి. వేర్వేరు మూలకాలకు చెందిన పరమాణు ద్రవ్యరాశులు, రసాయనిక ధర్మాలు వేరువేరుగా ఉంటాయి. ఓకే, విభిన్న మూలక పరమాణువులు ఒక సరళ పూర్ణాంక నిష్పత్తిలో సంయోగం చెంది సంయోగ పదార్థాలను ఏర్పరుస్తాయి. అయితే జాన్ డాల్టన్ సిద్ధాంతం ప్రతిపాదనలో రెండవది అనేది మనకు శక్తి నిత్యత్వ నియమాన్ని తెలుపుతుంది. జాన్ డాల్టన్ యొక్క 5వ ప్రతిపాదన అనేది మనకి స్థిరానుపాత నియమాన్ని గురించి వివరణ అనేది ఇస్తుంది. స్థిరానుపాత నియమం. ఓకే,
ఇతను చేసిన ఇంకొక ప్రతిపాదన, ఇవ్వబడిన సమ్మేళనంలో గల పదార్థాలు ఉంటాయి కదా, ఇవ్వబడిన సమ్మేళనంలో గల వివిధ రకాలైన పరమాణువులు వాటి సాపేక్ష సంఖ్య అనేది ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది అని చెప్పింది జాన్ డాల్టన్ ప్రతిపాదన. ఈ విధంగా 6 ప్రతిపాదనలు జాన్ డాల్టన్ చేయడం జరిగింది. అయితే రెండవ ప్రతిపాదన దేని గురించి వివరిస్తుంది అంటే ద్రవ్య నిత్యత్వ నియమాన్ని గురించి వివరిస్తుంది. 5వ ప్రతిపాదన అనేది దేని గురించి వివరిస్తుంది, స్థిరానుపాత నియమాన్ని గురించి వివరిస్తుంది. ఓకే, నెక్స్ట్ పదార్థాల యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలుగా పిలువబడేవి ఏంటి అంటే పరమాణువులు. ఒక పదార్థం యొక్క నిర్మాణాత్మక ప్రమాణం అనేది పరమాణువు. పరమాణు యొక్క వ్యాసార్థానికి కొలత, పరమాణు వ్యాసార్థానికి కొలత 1 నానోమీటర్. 1 నానోమీటర్ అనేది పరమాణు వ్యాసార్థానికి కొలతగా చెప్పుకుంటాం. 1 నానోమీటర్ ఈక్వల్ టు 10⁻⁻9 మీటర్స్. అంటే 10⁻1 నానోమీటర్ ఈక్వల్ టు 10⁻⁻9 మీటర్స్. అయితే హైడ్రోజన్ పరమాణువు యొక్క వ్యాసార్థం ఎంత ఉంటుంది అని అంటే 10⁻⁻9 మీటర్స్. అయితే H2O వ్యాసార్థం ఎంత ఉంటుంది, 10⁻⁻9 మీటర్స్. హిమోగ్లోబిన్ బ్లడ్లో ఉన్న హిమోగ్లోబిన్ యొక్క వ్యాసార్థం 10⁻⁻8. ఇసుక రేణువు యొక్క వ్యాసార్థం 10⁻⁻4 మీటర్స్. చీమ యొక్క వ్యాసార్థం, చీమలో పరమాణు వ్యాసార్థం, ఓకే, చీమ యొక్క వ్యాసార్థం కాదు ఇది, చీమలో పరమాణు వ్యాసార్థం. ఇసుక రేణువులో పరమాణు యొక్క వ్యాసార్థం, చీమలో పరమాణు యొక్క వ్యాసార్థం 10⁻⁻3 మీటర్స్. నెక్స్ట్ పుచ్చకాయ అంటే వాటర్ మిలన్లో ఉండే పరమాణు వ్యాసార్థం 10⁻⁻9 మీటర్స్. ఈ విధంగా హైడ్రోజన్ అయితే 10⁻⁻10, H2O వ్యాసార్థం 10⁻⁻9 మీటర్స్ అంటే 1 నానోమీటర్ ఉంటుంది. H2 వ్యాసార్థం ఎంత ఉంటుంది అంటే 1 నానోమీటర్. హిమోగ్లోబిన్ యొక్క వ్యాసార్థం 10⁻8, ఇసుక రేణువు యొక్క వ్యాసార్థం 10⁻4, చీమలో పరమాణువు యొక్క వ్యాసార్థం 10⁻3 మీటర్స్, పుచ్చకాయ యొక్క వ్యాసార్థం 10⁻9 మీటర్స్గా ఉంటుంది. ఓకే, ఈ విధంగా పరమాణు వ్యాసార్థాలు అనేవి లెక్కించడం జరుగుతుంది నానోమీటర్స్లో. అయితే ఆధునిక మూలక ఆవర్తన చిత్రాల ద్వారా పరమాణువు ఉపరితలాలను చూడవచ్చు. పరమాణువు యొక్క ఉపరితలం ఉంటుంది కదా, దాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటే ఆధునిక మూలక ఆవర్తన చిత్రాల ద్వారా ఈ పరమాణు ఉపరితలాలను చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ మూలకాలకు సంకేతాలను యూజ్ చేసిన ఫస్ట్ సైంటిస్ట్ ఎవరు? మూలకాలకు సంకేతాలను యూజ్ చేసిన ఫస్ట్ సైంటిస్ట్ డాల్టన్. అయితే మూలకాలకు సంకేతాలను మూలకాల పేర్లలో 1 లేదా 2 అక్షరాలతో తయారు చేయవచ్చునని సూచించిన వ్యక్తి బెర్జీలియస్. మూలక సంకేతాలను మూలకాల పేర్లలో ఫస్ట్ లెటర్ అయినా లేదా 2 అక్షరాలతో తయారు చేయవచ్చని చెప్పిన వ్యక్తి అంటే ఎవరు అంటే బెర్జీలియస్. ఓకే, డాల్టన్ ప్రతిపాదించిన కొన్ని మూలక సంకేతాలు ఏ విధంగా ఉంటాయి అంటే హైడ్రోజన్ యొక్క సంకేతం ఈ విధంగా ఉండి మధ్యలో డాట్, కార్బన్ అంటే మొత్తం ఇదంతా కూడా బ్లాకిష్ కలర్లో ఉంటుంది, ఆక్సిజన్ అంటే మొత్తం ఖాళీగా ఉంటుంది, ఫాస్ఫరస్ ఈ విధంగా ఉంటుంది, సల్ఫర్, పాదరసం అంటే రౌండ్ చుట్టూ చిన్న చిన్న బిందువులు, గోల్డ్ అంటే రౌండ్ చుట్టూ చిన్న చిన్న బిందువులు ఉండి మధ్యలో జీ. అంటే క్రింది వాటిలో డాల్టన్ ప్రతిపాదించిన మూలకాల యొక్క సంకేతం దేనికి సంబంధించింది అని అడగొచ్చు. కాబట్టి ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. కాబట్టి H2 అనేది మధ్యలో చిన్న డాట్, కార్బన్ అంటే మధ్యలో మొత్తం కూడా బ్లాకిష్ కలర్, ఆక్సిజన్ అంటే మధ్యలో ఖాళీ, ఫాస్ఫరస్ అంటే ఈ విధంగా ఉంటుంది, సల్ఫర్ ఈ విధంగా ఉంటుంది, పాదరసం గోల్డ్. ఈ విధంగా డాల్టన్ ప్రతిపాదించిన మూలకాలు అనేవి వాటి యొక్క సంకేతాలు ఈ రూపంలో ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి రాగి యొక్క పేరుని ఏ ప్రాంతం నుండి తీసుకున్నారు అంటే కైప్రస్ అనే ప్రాంతం నుండి తీసుకున్నారు. రంగు పేరును బట్టి ఏర్పడిన లేదా పిలువబడిన మూలకం ఏది అంటే బంగారం. నెక్స్ట్ ఈ రోజుల్లో మూలకాల పేర్లను, సంకేతాలను మరియు వాటి ప్రమాణాలను ఏ అంతర్జాతీయ సంస్థ నిర్ధారిస్తుంది అంటే ఐయుపెక్ నిర్ధారిస్తుంది. మూలకంలో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయ్యి సెకండ్ లెటర్ అనేది స్మాల్ లెటర్తో ఉంటుంది. ఓకే, ఐయుపెక్ అంటే ఏంటి అంటే అంతర్జాతీయ శుద్ధ మరియు అనువర్తిత రసాయనిక శాస్త్రాల సమైక్య. అంతర్జాతీయ ఇంటర్నేషనల్
శుద్ధ మరియు అనువర్తిత రసాయనిక శాస్త్రాల సమైక్య అనేది మూలకాల యొక్క పేర్లను, సంకేతాలను, ప్రమాణాలను నిర్ధారిస్తుంది. ఓకే, కొన్ని మూలకాలను వాటి సంకేతాలను లాటిన్ భాషలోని, నెక్స్ట్ జర్మన్, గ్రీకు పేర్ల నుండి తీసుకున్నారు. కొన్ని మూలకాలు వాటి సంకేతాలను ఎక్కడెక్కడి నుండి తీసుకున్నారు అంటే లాటిన్ లాంగ్వేజ్ నుండి, అంటే లాటిన్, జర్మన్, గ్రీకు. ఓకే, ఈ విధంగా తీసుకోవడం జరిగింది. అయితే ఇనుముకి గల పేరు ఏంటి? ఇనుముని ఫెర్రం అనే లాటిన్ వర్డ్ నుండి వచ్చింది. ఇనుము అనేది, ఐరన్ అనేది ఫెర్రం అనే లాటిన్ పదం నుండి వచ్చింది. సోడియం అనేది నాట్రియం అనే లాటిన్ పదం నుండి వచ్చింది. పొటాషియం అనేది కాలియం అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఓకే, ఈ విధంగా ఫెర్రం, సోడియం అంటే నాట్రియం, పొటాషియం అంటే కాలియం, వీటి యొక్క సంకేతాలు, వాటి యొక్క పేర్లు. నెక్స్ట్ పరమాణు ద్రవ్యరాశి అనగా ఏంటి? పరమాణు ద్రవ్యరాశి అంటే ఏంటో తెలుసుకుందాం. డాల్టన్ పరమాణు సిద్ధాంతంలో ప్రతిపాదించిన అతి ముఖ్యమైన భావన అనేది పరమాణు ద్రవ్యరాశి అనేది డాల్టన్ పరమాణు సిద్ధాంతంలో ప్రతిపాదించిన అతి ముఖ్యమైన భావన. అయితే రసాయనిక సంయోగ నియమాల ఆధారంగా మరియు ఏర్పరిచిన సంయోగ పదార్థాలను బట్టి మూలకాల సాపేక్ష పరమాణు ద్రవ్యరాశులను నిర్ధారించారు. అందులో కార్బన్ మొనాక్సైడ్లో కార్బన్ అనేది 3 గ్రామ్స్గా ఉంటుంది, ఆక్సిజన్ అనేది 4 గ్రామ్స్గా ఉంటుంది. అంటే టోటల్గా కార్బన్ మొనాక్సైడ్ అనేది 7 గ్రాముల పరమాణు ద్రవ్యరాశి అనేది కలిగి ఉంటుంది. ఓకే, కార్బన్ మొనాక్సైడ్లో 3 గ్రాముల కార్బన్ ఉంటుంది, 4 గ్రాముల ఆక్సిజన్ అనేది ఉంటుంది. పరమాణు ద్రవ్యరాశి యొక్క ప్రమాణం అనేది గతంలో ఏఎంయుతో కొలిచేవాళ్ళు, అయితే ప్రెజెంట్ దీన్ని మ్యూతో కొలుస్తున్నారు. ఐయుపిక్ నిర్ధారణ ప్రకారము ప్రెజెంట్ పరమాణు ద్రవ్యరాశి యొక్క ప్రమాణము మ్యూ, అప్పుడు ఏఎంయుతో కొలిచేవారు. అయితే ఒక కార్బన్ పరమాణు ద్రవ్యరాశికి 1 మ్యూ ఒక కార్బన్ పరమాణు ద్రవ్యరాశి ఎంతైతే ఉంటుందో కార్బన్ పరమాణు ద్రవ్యరాశికి ఈక్వల్గా ఉండేది ఏంటి అంటే పరమాణు ద్రవ్యరాశి. అయితే వివిధ పరిమాణ ద్రవ్యరాశులను శోధించిన శాస్త్రవేత్త ఫస్ట్ ప్రమాణంగా తీసుకున్నది ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశిలో 1/16వ వంతు ద్రవ్యరాశిని ప్రమాణంగా తీసుకున్నారు. అయితే వివిధ పరమాణు ద్రవ్యరాశులను శోధించిన శాస్త్రవేత్తలు ఫస్ట్ తీసుకున్న ప్రమాణం ఏంటి అంటే ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశిని ప్రమాణంగా తీసుకొని రావడం జరిగింది. అయితే ప్రెజెంట్ ప్రమాణ సూచిక అనేది కార్బన్ 12 ఐసోటోప్ని యూజ్ చేస్తూ పరమాణు ద్రవ్యరాశులను కొలుస్తూ ఉన్నారు. ఓకే, 1961 నుండి ఈ విధంగా కొలవడం జరుగుతుంది. ఓకే, ప్రెజెంట్ యూజ్ చేస్తున్న ప్రమాణ సూచిక కార్బన్ 12 ఐసోటోప్ అనేది. ఇది ఎప్పటి నుండి అంటే 1961 నుండి. ఓకే, అన్ని మూలకాల సాపేక్ష పరమాణు ద్రవ్యరాశులను కార్బన్ 12 పరమాణు ద్రవ్యరాశులతో పోల్చి కనుక్కోవడం అనేది జరిగింది. ఓకే, పరమాణు ద్రవ్యరాశులు హైడ్రోజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 1, కార్బన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 12, నైట్రోజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 14, ఆక్సిజన్ 16, సోడియం 23, మెగ్నీషియం 24, సల్ఫర్ 32, క్లోరిన్ 35.5, కాల్షియం 40. ఈ విధంగా పరమాణు ద్రవ్యరాశులు అనేవి మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, పరమాణువులతో ఏర్పడినవి ఏవి అంటే అణువులు లేదా అయానులు. పరమాణువులతో ఏర్పడ్డవి అణువులు లేదా అయానులు. అణువు అంటే ఏంటి అంటే రసాయనికంగా ఒకదానితో ఒకటి బంధించబడిన లేదా 2 లేదా అంతకంటే పరమాణువుల యొక్క సమూహాన్ని అణువు అని అంటారు. ఓకే, అయితే పరమాణుకత అంటే ఏంటి? పరమాణుకత అంటే ఒక అణువును ఏర్పరచడానికి పరమాణువుల సంఖ్య ఎంతైతే ఉంటుందో అది దాని యొక్క ఆ సంఘటన యొక్క పరమాణుకత అవుతుంది. ఒక అణువుని ఏర్పరచడానికి పరమాణువుల సంఖ్య ఎన్ని అయితే ఉంటాయో వాటిని పరమాణుకత అంటారు. అయితే ఆర్గాన్, హీలియం యొక్క పరమాణుకత అనేది ఏక పరమాణుకత అణువులు ఏంటి అంటే ఆర్గాన్, హీలియం. ద్విపరమాణుకత అణువులు క్లోరిన్, ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్. ఫాస్ఫరస్ చతుఃపరమాణుకత, సల్ఫర్ బహుపరమాణుకత కలిగి ఉంటుంది. ఈ విధంగా పరమాణుకత అంటే ఎన్ని పరమాణువులైతే ఒక అణువును ఏర్పరిచే పరమాణువుల సంఖ్యను పరమాణుకత అంటారు. ఆర్గాన్, హీలియం యొక్క పరమాణుకత ఏక పరమాణుకత.
క్లోరిన్ ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్ యొక్క పరమాణుకత ద్విపరమాణుకత. ఫాస్ఫరస్, సల్ఫర్, ఫాస్ఫరస్ అయితే చతుః పరమాణుకత, సల్ఫర్ అయితే బహుపరమాణుకత అణువులను కలిగి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అణువులో పరమాణువుల మధ్య నిష్పత్తిని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తారు అంటే వాటి యొక్క ద్రవ్యరాశుల నిష్పత్తి బై పరమాణు ద్రవ్యరాశి. వాటి యొక్క ద్రవ్యరాశుల నిష్పత్తి ఏ విధంగా ఉంటుందో దాన్ని పరమాణువు ద్రవ్యరాశితో డివైడ్ చేస్తే మనకి అణువులోని పరమాణువుల మధ్య నిష్పత్తి అనేది మనకు వస్తుంది. నీటి అణువుల పరమాణువుల మధ్య నిష్పత్తి ఎంత ఉంటుంది అంటే H:O అనేది 2:1 రేషియోలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అయాన్లు అంటే ఏంటి? అయాన్స్ అంటే ఏంటి మనకి ఇప్పుడు తెలుసుకుందాం. అయాన్ అంటే లోహ మరియు అలోహాలతో తయారైన సమ్మేళనాలు ఆవేశ కణాలను కలిగి ఉంటాయి. ఈ ఆవేశ కణాలను ఏమంటారు అంటే అయాన్లు అని అంటారు. లోహ మరియు అలోహాలతో తయారైన సమ్మేళనాలు అనేవి ఆవేశ కణాలను కలిగి ఉంటాయి. ఈ ఆవేశ కణాలను అయాన్లు అని అంటారు. అయితే రుణావేశం గల అయాన్ని ఏమంటారు అంటే ఆనియాన్ అని అంటారు. ధనావేశం గల అయాన్ని ఏమంటారు అంటే క్యాటియాన్ అని అంటారు. ఈ విధంగా అయాన్లను కలిగి ఉంది. ఒక పరమాణువుల సమూహం కనుక ఆవేశాన్ని కలిగి ఉంటే దాన్ని బహుపరమాణుక అయాన్ అని అంటారు. ఒక పరమాణువుల సమూహం అనేది ఆవేశాన్ని కలిగి ఉంటే దాన్ని ఏమంటారు అంటే బహుపరమాణుక అయాన్ అని అంటారు. ఓకే, సంయోజకత అంటే ఏంటి? సంయోజకత అంటే ఒక మూలకం యొక్క సంయోగ సామర్థ్యాన్ని దాని యొక్క సంయోజకత అని అంటారు. ఒక మూలకం యొక్క సంయోగ సామర్థ్యాన్ని దాని యొక్క సంయోజకత అని అంటారు. రెండు విభిన్న మూలకాలతో తయారైన సరళ సమ్మేళనాలను ద్విగుణాత్మక సమ్మేళనాలు అని అంటారు. రెండు విభిన్న మూలకాలతో ఏదైతే ఒక సమ్మేళనం తయారవుతుందో ఆ సమ్మేళనాన్ని ఏమంటారు అంటే ద్విగుణాత్మక సమ్మేళనం అని అంటారు. ఓకే, నెక్స్ట్ అణుద్రవ్యరాశి. అణుద్రవ్యరాశి అంటే ఒక పదార్థ అణువులో ఉండే అన్ని పరమాణువుల యొక్క పరమాణు ద్రవ్యరాశుల మొత్తాన్ని అణుద్రవ్యరాశి అని అంటారు. ఒక పదార్థ అణువుని మనం తీసుకుంటే దానిలో ఉండే పరమాణువులు ఉంటాయి కదా, ఆ అన్ని పరమాణువుల యొక్క పరమాణు ద్రవ్యరాశుల మొత్తాన్ని అణుద్రవ్యరాశి అని అంటారు. దీని యొక్క ప్రమాణం న్యూ. దీని యొక్క ప్రమాణాన్ని ఏమంటారు అంటే మ్యూతో కొలుస్తారు దీని యొక్క ప్రమాణాన్ని. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, HNO3ని మనం తీసుకున్నట్లయితే ఈ HNO3లో H అనేది ఒక ద్రవ్యరాశి కలిగి ఉంటుంది, నైట్రోజన్ అనేది 14, నెక్స్ట్ ఆక్సిజన్ అనేది 16. కానీ మనకి ఇక్కడ 3 అనేది ఉంది కాబట్టి 1 + 14 + 3 × 16 = 63 మ్యూస్ అనేది అణువు యొక్క ద్రవ్యరాశిగా కొలుస్తుంటారు. ఈ విధంగా మనము అణు ద్రవ్యరాశుల్ని క్యాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్ ఫార్ములా యూనిట్ అంటే ఏంటి? ఫార్ములా యూనిట్ అంటే ఏంటి? ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి అంటే ఏంటంటే ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి కూడా ఒక సమ్మేళనంలో ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి అంటే ఒక సమ్మేళనంలో గల ఫార్ములా యూనిట్ నందలి పరమాణువులు అన్నింటి యొక్క ద్రవ్యరాశుల మొత్తాన్ని ఆ పదార్థ ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి అని అంటారు. ఒక సమ్మేళనంలో గల ఫార్ములా యూనిట్ నందలి పరమాణువులు అన్నింటి యొక్క ద్రవ్యరాశుల మొత్తాన్ని ఆ పదార్థ ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి అంటారు. సేమ్ యాజ్ యూజువల్గా అణు ద్రవ్యరాశిని మనం ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తాము, ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశిని కూడా అదే విధంగా క్యాలిక్యులేషన్ చేస్తాము. ఇప్పుడు NaClని తీసుకుంటే సోడియం యొక్క పరమాణు ద్రవ్యరాశి 23, నెక్స్ట్ క్లోరిన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 35.5. టోటల్గా మనం ఈ రెండింటిని కలపగా వచ్చేది 58.5 మ్యూస్ అనేవి ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశిని క్యాలిక్యులేషన్ చేయడం అవుతుంది. ఓకే, నెక్స్ట్ రసాయనిక సంకేతాలు అనేవి మనం తీసుకున్నట్లయితే కొన్ని రసాయనిక సంకేతాలు అనేవి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ రసాయనిక సంకేతాలు ఏంటో చూద్దాం. మెగ్నీషియం క్లోరైడ్ అంటే MgCl2, కాల్షియం ఆక్సైడ్ CaO, కాపర్ నైట్రేట్ CuNO3 ట్వైస్. నెక్స్ట్ అల్యూమినియం క్లోరైడ్ AlCl3. AlCl3 అంటే అల్యూమినియం క్లోరైడ్. కాపర్ నైట్రేట్ అంటే CuNO3 ట్వైస్. నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్ అంటే CaCO3. కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే CaOH ట్వైస్. సోడియం నైట్రేట్ అంటే NaNO3. అల్యూమినియం ఆక్సైడ్ అంటే Al2O3. అల్యూమినియం ఆక్సైడ్ అంటే Al2O3గా మనం సూచించవచ్చు. వీటి యొక్క ఫార్ములాస్. నెక్స్ట్ కార్బన్ టెట్రాక్లోరైడ్ అంటే CCl4. కార్బన్ టెట్రాక్లోరైడ్ యొక్క ఫార్ములా ఏంటి? కార్బన్ Cl4. టెట్రా అంటే 4, క్లోరైడ్ అంటే CCl4. అల్యూమినియం ఆక్సైడ్ అల్యూమినియం Al2 ఆక్సైడ్ O3 Al2O3. సోడియం నైట్రేట్ NaNO3. ఈ విధంగా కొన్ని అణువుల యొక్క ఫార్ములా అనేది మనకు టెక్స్ట్ బుక్లో అడగడం జరిగింది. ఇది టోటల్ దీని యొక్క డీటెయిల్స్. ఓకే, థ్యాంక్ యూ.